పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి బృందం కసరత్తు. కాలుష్య నివారణపై హితక్యూష నగరంలో నిప్పాన్ కంపెనీతో అవగాహన ఒప్పందం. కేసీఆర్ మరోసారి సీఎం అవడం చారిత్రక అవసరం, నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్. మజ్లిస్ పార్టీ విష సర్పం కంటే డేంజర్, ముస్లింలను ఎంఐఎం ద్రోహం చేస్తుందన్న బండి సంజయ్. ఏపీ వ్యాప్తంగా ఘనంగా చంద్రబాబు జన్మదినోత్సవం, సేవా కార్యక్రమాల్లో తలమునకలైన తెలుగు తమ్ముళ్లు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు పట్ల వెల్లువెత్తిన అభిమానం, వేలి ముద్రలతో చంద్రబాబు చిత్రపటం ఆవిష్కరణ. మాజీ సీఎం కేసీఆర్ పట్ల మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అనుచిత వ్యాఖ్యలు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మెదక్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేంద్రారెడ్డి. ప్రకాశం జిల్లాలో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత, 2300 జిల్టెన్ స్టిక్లు, డిటోనేటర్లు స్వాధీనం. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర, వెలుగు చూసిన ఫోన్ సంభాషణ, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో దొంగల బెడద, ఇందల్వాయిలో ఒకే రోజు 6 ఇండ్లలో బంగారం, నగదు చోరీ. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ, నిత్య విద్యార్థి అంటూ కితాబు ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల, 16,000కు పైగా పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్. ములుగు జిల్లాలో వన్య ప్రాణులకు ఆసరా, సోలార్ బోర్డులు, కృత్రిమ నీటి కుంటలతో దాహం తీరుస్తున్న అధికారులు. స్టేషన్ ఘన్పూర్ల అభివృద్ధి పనులు, ఎంపీ కావ్య శంకుస్థాపన. ఇక అభివృద్ధికి తిరుగుండదని విశ్వాసం పెంపొందించి ప్రజాప్రతినిధులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు, గిరిజనులతో కలిసి ఎంపీ ఎమ్మెల్యే నృత్యాలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వీపీఐటీ కళాశాల బీటెక్ విద్యార్థి తులసి కుమార్ అదృశ్యం, పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. అల్లూరి మన్యం జిల్లా సీలేరు నదిలో 2 యువకులు గల్లంతు, నది స్నానానికి వెళ్లిన 6 బృందంలో 2 గల్లంతు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీలది, వారిని భయపెట్టాలని బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ చూస్తుందని ఖర్గే ఎద్దేవా. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షం, వాన బీభత్సానికి 3 మృతి. ఈస్టర్ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించిన పుతిన్, దాడులు ఆగడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం. పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేసిన బెంగళూరు, విజయాన్ని చేజెక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్.